నమస్తే. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో జరిగిన అక్రమాల మీద పీసీ ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల మీద మహాధర్నా చేపట్టింది. ఎట్లా ఇస్తారు మా నాన్నకి, చాలా అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు, అది జర్ర కుంగింది, అది జర్ర పర్రెబట్టింది, ఈ మాత్రం దానికి నోటీస్ ఇస్తారా అని మాట్లాడుతూ కేసీఆర్ కోసం ధర్నా చేస్తున్నా అని చెబుతూ కేసీఆర్ని అడ్డంగిరికిచ్చింది. ఎట్లా అడ్డంగిరికిచ్చింది, ఇది ఎక్కడి కథ అని మీకు డౌట్ రావచ్చు. మధ్యలో మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేద్దామని రేవంత్ రెడ్డిని పర్ఫెక్ట్గానే టార్గెట్ చేసింది. కానీ అదే సమయంలో ఇంకొక సైడ్ నుంచి కేసీఆర్ని కూడా ఇరికిచ్చింది. మరి ఇంటెన్షనల్గా చేసిందా, కావాలని చేసిందా, లేదు పొరపాటున ఆమె నోటి నుంచి వచ్చేసిందా? ఏది ఏమైనా క్లారిటీ లేని రాజకీయంతో, క్లారిటీ లేని మహాధర్నాలతో మొత్తానికి ఎటు కాకుండా అయిపోయింది ఆమె ధర్నా. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో వినండి. ఎక్కడ కేసీఆర్ ఇరికిచ్చింది? ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజులు ఉంటే 20 పంప్ హౌజులు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ మెగా కృష్ణారెడ్డిని విచారణకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, కేవలం 10% ప్రాజెక్టు మీదనే ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మీదనే ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? మా నాయన 90% పనులు మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు. మెగా కృష్ణారెడ్డికి దోపిడీ చేసిన దాంట్లో, పంచుకు తిన్న దాంట్లో మా నాయన కూడా ఉన్నాడు. కేవలం మా నాయన మీద 10% ఎంక్వైరీ నేనా, 90% ఎంక్వైరీ కూడా ఆదేశించు, దమ్ము లేదా నీకని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తర్వాత తండ్రిని ఇరికిచ్చినట్ట, తండ్రి కోసం ధర్నా చేస్తున్నట్ట, మీరే చెప్పండి. సింపుల్. రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తున్నది, ఆయన గుర్తులేదని కాదు, ఆయన కూడా మెగా కృష్ణారెడ్డి నేను చేయలేడు. ఎందుకంటే అన్ని పార్టీలు ఆయా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకున్నాయి, పెన్షన్లు తీసుకున్నారు, ఓపెన్గా క్యాష్ తీసుకున్నారు. కాబట్టి మాట్లాడరు. రేవంత్ రెడ్డి మాట్లాడు, మోదీ మాట్లాడు, ఎవరు మాట్లాడరు, ఏ మీడియా కూడా మాట్లాడదు, మనం తప్ప. సో ఇప్పుడు ఆమె కేసీఆర్ కోసం నోటీసులు ఇచ్చినందుకు కేసీఆర్ కోసం మహాధర్నా చేస్తుందా? కేసీఆర్ని ఇరికిచ్చేటందుకు ఈ ధర్నా పెట్టుకుందా? అసలు కేసీఆర్ ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఇది అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కవిత మాట్లాడిన మాటని బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ప్రస్తావించిరా? కేటీఆర్ అన్నాడా? సరే, కేటీఆర్ అంటే కవిత కూడా ఉంటుంది మా నాయన కోసం మా అన్న మాట్లాడుతూనే లేడని. సరే, ఆయన వదిలేద్దాం. అసలు కేసీఆర్ అన్నాడా? కేవలం నువ్వు 10% ప్రాజెక్టు ఓన్లీ మేడిగడ్డని ఎందుకు పట్టుకున్నావు, 90% ప్రాజెక్టు చేసిన మెగా కృష్ణారెడ్డిని ఎందుకు నోటీసులు ఇస్తారేమని అడిగిండా? అసలు ఏమే తండ్రిని ఇరికిద్దాం అనుకుంటుందా, లేకపోతే తండ్రిని బయటపడేద్దాం అనుకుంటుందా? ఒకసారి ఆలోచించండి, మళ్ళీ వినండి. రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. 21 పంప్ హౌజులు ఉంటే 20 పంప్ హౌజులు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సబ్జెక్ట్ తెలియదు. బేసిక్గా 90% పంప్ హౌజులు కాదమ్మా, 90% పంప్ హౌజులు కాదు, మొత్తం 90% పని ఆయనే చేసిండు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రిజర్వాయర్లు, లేకపోతే ఇంకా మొత్తం అంతా వర్క్స్ మొత్తం మెగా కృష్ణారెడ్డి చేసిండు. 90% పనులేనండి, పంప్ హౌజులు కాదు. పంప్ హౌజులు మొత్తం ఆయనే పెట్టిండు. సరే, అది పక్కన పెడితే
ఇప్పుడు మీరు ఎవరి కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చిర్రు? మెగా కృష్ణారెడ్డి కోసం ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డిని ఇరికిద్దాం అనుకున్నారా? అటు ఇటు పోయి తండ్రిని ఇరికిచ్చిరు కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అంటుంది. ఇప్పుడు వెరీ సింపుల్, మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని అడుగుతున్నది కదా. ఈ మెగా కృష్ణారెడ్డి ఎవరి హయాంలో పనులు చేపట్టిండు? ఎవరి హయాంలో పనులు చేపట్టిండు? ఇప్పుడు 10% ప్రాజెక్టు వెరీ గుడ్, 10% ప్రాజెక్టు చాలా మంచిగా జరిగింది, దానికోసం నోటీసులు ఇస్తారా అంటున్నారు. దానికి నోటీసులు ఇస్తారా? చిన్న పర్రి వచ్చింది, చిన్న తప్పిదం జరిగిందని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 10% ప్రాజెక్టు ఎవడు కట్టిండు? L&T వాడు కట్టిండు, రైట్. ఇది మీకు రైట్ అంటున్నారు, మీరు రైట్ అంటున్నారు. మళ్ళీ మీరు ఏమంటున్నారు? 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఈ 90% ప్రాజెక్టు సరిగ్గా చేయలేదని మీరు అంటున్నారు. 20% పంప్ హౌజులు మునిగిపోయినాయి అంటున్నారు. ఇది కేసీఆర్ హయాంలో కట్టిందే, ఇది కేసీఆర్ హయాంలో కట్టిందే. అంటే మా నాయనని 10% పనుల్లోనే ఇరికిస్తారా? ఈ 90% పనులలో కూడా మా నాయన ఉన్నాడు కదా, ఇక్కడ ఎందుకు కేసు పెడతలేరని అడుగుతున్నది సింపుల్గా. అంటే ఈమె ప్లాన్ చూడండి, తండ్రిని లోపలేయడానికి ప్రయత్నం చేస్తున్నది అర్థమవుతున్నది. లేదు ఏం మాట్లాడాలో తెలియక క్లారిటీ లేని ధర్నాలు పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి దారికి తెచ్చుకోవాలి తండ్రిని, కుటుంబాన్ని అనుకొని ఈ రకంగానైనా మాట్లాడి ఉండాలి. చెప్పాలి ఆన్సర్ మీరు. బీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలా, కేసీఆర్ స్పందించాలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించాలా, ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు స్పందించాలి. ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం ఇది. లేకపోతే ఇప్పుడు 90% పనుల మీద ఎంక్వైరీ ఎందుకు లేదని అడుగుతుందామే. రైట్ క్వశ్చన్ టు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఇరికించే క్రమంలో ఈడ తండ్రిని హరీష్ రావుని ఇరికించింది. తేల్చుకోండి ఇక.